తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవరెడ్డి గారు స్టాక్ మార్కెట్ అయ్యుండొచ్చు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అయ్యుండొచ్చు, ఈ యుద్ధం సమయంలో ముఖ్యంగా చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో మీకు మంచి రాబడి రావాలంటే ఎలాంటి ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యుండొచ్చు, సాలరీడ్ ఇండివిడ్యువల్స్ అయ్యుండొచ్చు, ఈవెన్ కాస్త ఎక్కువగా సంపాదించే వాళ్ళైనా సరే వాళ్ళ హార్డ్ అండ్ మనీని ఇలాంటి ప్రొడక్ట్‌లో పెడితే డెఫినెట్‌లీ మంచి రాబడులొస్తాయని చెప్తా ఉన్నారు. మరి ఆ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్‌లో. హాయ్ మ్యామ్. హలో అండి. యూజువల్లీ మీకు తెలిసిందే, మన అవును. వాళ్ళు రిటర్న్స్ కోసం మన ఎపిసోడ్‌లు చూస్తుంటారు. అవునవును. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకున్నా, గోల్డ్ చూసుకున్నా అన్నీ అన్నిట్లో కూడా హెవీ వాలటాలిటీ కనిపిస్తా ఉంది. కనిపిస్తుంది. అవును. మరి ఇలాంటి టైంలో ఒక స్టేబుల్ ప్రొడక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కంటే మీరేం సజెస్ట్ మనం చేస్తారు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తామండి. అంటే రీసెంట్‌గా మా క్లయింట్స్ నాకు షేర్ చేసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు మనము ఒక సీనియర్ సిటిజన్స్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కడికెళ్తారు? బ్యాంక్స్‌కెళ్తారు. హ్మ్. వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్లరు. వాళ్ళ ఎఫ్‌డి. ఎఫ్‌డీ‌లకి వెళ్ళిపోతారు. ఆ బ్యాంక్‌లోకి. అక్కడ నిజంగా సేఫా అంటే సేఫ్ కాదనే నాకనిపించిందండి. హ్మ్. ఎందుకంటే ఆయన చెప్పిందేంటంటే వాళ్ళ దగ్గర ఎఫ్‌డీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ చూసి దాన్ని యూలిప్స్‌లోకి కన్వర్ట్ చేసేసారు. ఓకే. ఆ! ఆయన నాకు కాల్ చేసి, "మేడం ఇలాగా నా ఎఫ్‌డీలో అమౌంట్ చూసి వాళ్ళు యూలిప్స్‌లోకి కన్వర్ట్ చేశారు. సో, ఇది మంచిదే." ఆయనకి ఆల్‌మోస్ట్ 65 ఇయర్స్ అండి. ఇప్పుడు లిపెన్ చేసుకుంటారు. ఇప్పుడు యూలిప్ అసలు ఆయనకసలు తెలియనే తెలియదంట అది యూలిప్ ప్రొడక్ట్. వితౌట్ హిస్ కన్సర్న్ అంటే యూలిప్ చే మంచిదే మ్యూచువల్ ఫండ్స్ అని పెట్టిచ్చేసారంట. ఓకే. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అని మీకు 5 ఇయర్స్ అవ్వగానే ఇంత రిటర్న్స్ ఒస్తాయి. అంటే పాస్ట్ రిటర్న్స్ చూపిస్తారు కదండీ! అవునవును. సో, ఈ రిటర్న్స్ చూడగానే వీళ్ళు కన్విన్స్ అయిపోతున్నారు. అంటే బట్ ఇప్పుడున్న పాస్ట్ రిటర్న్స్. సిట్యుయేషన్ ఇప్పటికి సిమిలర్ ఆ! లేకపోతే. వాళ్ళెప్పుడో వచ్చిన రిటర్న్స్ చూపించేసి, అసలు వాళ్ళకి అది సూటబుల్ ప్రొడక్ట్ కాదండి. ఎప్పుడైతే 65 ఇయర్స్ అయ్యారో అది యూలిప్ ప్రొడక్ట్‌ని అసలు వాళ్ళు తీసుకోకూడదు. బట్ అంటే వీళ్ళు చేస్తున్న అంటే బ్యాంక్స్ ఎస్పెషల్లీ మిస్ సెల్లింగ్ అనేది బాగా జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సీనియర్ సిటిజన్స్ బాగా ఫేస్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఒక బ్యాంక్‌కి తప్ప ఇంకెక్కడికి వెళ్లరు హ్మ్. జనరల్‌గా. సో, అక్కడ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో. సో, నెక్స్ట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ఈ లోయర్ క్లాస్ గాని, మిడిల్ క్లాస్ వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు రీసెంట్‌గా మనం చూస్తున్న మైక్రో ఫైనాన్స్. హ్మ్. ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చేస్తుందో అక్కడ వెంటనే ఇమ్మీడియేట్‌గా తొందరగా డబుల్ అయిపోవాలి. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉంటామో 2 ఇయర్స్‌లోనే మనం డబుల్ అయిపోవాలి. మనం కూడా బాగా రిచ్ అయిపోవాలి. షార్ట్ టర్మ్‌లో రిచ్ అయిపోవాలి. అనగానే వీళ్ళేంటంటే తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బట్ యాస్పిరేషన్స్ ఎక్కువుంటాయి. ఓకే. ఈ రేంజ్ ఉన్న వాళ్ళకి. వీళ్ళేం చేస్తూ ఉంటారు, చిట్స్‌కి వెళ్ళిపోవడము. చిట్స్‌లో పెట్టేయడము, లేకపోతే నైబర్స్ ఏదో కట్టారని వీళ్ళు వెళ్లి ఇలాంటి స్కీమ్స్‌లో డిఫరెంట్ స్కీమ్స్‌లో అంటే మీకు 30% రిటర్న్‌లు లేకపోతే 2 ఇయర్స్‌లో డబుల్ అయిపోయే రిటర్న్స్ ఇలాంటివి ఆశలన్నీ చూపించి, వీళ్ళు కట్టారు, వీళ్ళకి ఇన్ని డబ్బులొచ్చాయని చెప్పి వాళ్ళ చేత నమ్మించి, ఇలాంటివన్నీ కూడా తర్వాత బయట ఇంట్రెస్ట్‌లకి తిప్పడం అండి. ఈ మధ్య బాగా నేర్చుకున్నారు. ఈళ్ళేంటంటే 24%, 36% అరే! ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో వీటిల్లో పెట్టుకుంటే ఏమొస్తాయి 15%, 12% అని చెప్తున్నారు. ఇక్కడైతే నాకు 36% వస్తుంది. అసలు నిజంగా వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మేడం డబ్బులిచ్చాను ఆళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. నేనేం చేయలేను. హ్మ్. అలానే మా రిలేటివ్స్. వాళ్ళు తిరిగిచ్చారు. ఏం చేయలేకపోతున్నాను. సో, ఇప్పుడేం జరుగుతోంది? సో, వీళ్ళేమనుకున్నారు 24% ఇచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ మంత్లీ ఇవ్వరు. ఇయర్‌కి ఎప్పుడో ఒకసారి ఇస్తారంట. వాళ్ళు నాకు షేర్ చేస్తుంది. మేడం ఇలా రెంట్‌కి మేము అదే ఇంట్రెస్ట్‌కి తిప్పుతూ ఉన్నాము. వాళ్ళు ఇయర్‌కి ఒకసారి ఇస్తారు సార్. మరి ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ఇవ్వరు మేడం. ఇంట్రెస్ట్ ఇస్తే ఇస్తారు. అది గూడా వాళ్ళకెప్పుడు వీలైతే అప్పుడు ఇస్తారు. సో, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లనమాట. అంటే ఈ పర్టిక్యులర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసేవేంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌లకి తిప్పుకోవడం. లేదు అంటే ఇలాంటి మైక్రో ఫైనాన్స్, ఇలాంటి ఫైనాన్స్‌కి సంబంధించిన ఇలాంటి స్కామ్స్‌లోకి, స్కీముల్లోకి హైయర్ ఇంట్రెస్ట్ కోసం వెళ్ళిపోవడం. ఇది వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్స్. నెక్స్ట్ థర్డ్ కేటగరీ ఏంటంటే టెక్నాలజీ తెలిసి మంచి నాలెడ్జ్ ఉండి ఐటీ కంపెనీస్‌లో మంచి మంచి ప్యాకేజుల్లో జాబులు చేస్తున్న వీళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉన్నారంటే ఇక వీళ్ళెవ్వరిని అడగరండి. వాళ్ళు డూ ఇట్ యువర్ సెల్ఫ్. వాళ్ళకి మా దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది. మాకసలు టెక్నాలజీ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. గూగుల్ ఉంది. మనీ కంట్రోల్ ఉంది. అసలు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అసలు ఎవరికీ తెలీదు అని చెప్పి వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఓన్‌గా యాప్స్ అన్నీ ఓపెన్ చేసేసుకుంటున్నారు. నెమ్మదిగా మ్యూచువల్ ఫండ్స్ అని మొదలుపెట్టి ట్రేడింగ్‌తో ఎండ్ అవుతున్నారు. హ్మ్. ట్రేడింగ్‌కి వెళ్ళిపోయి అక్కడ ఎందుకంటే ఎప్పుడైతే మీరు యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటున్నారో మీ ఇన్ఫర్మేషను వెళ్ళిపోతుంది. వెళ్ళి అక్కడ మీరు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. లేదు అంటే ఏదైనా ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. నెమ్మదిగా మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ మీకు నాలెడ్జ్ ఉంది. టెక్నాలజీ ఉంది. అంతా ఉంది. అయినా సరే మీరేం చేస్తున్నారు ఫైనల్‌గా యూ ఆర్ గెట్టింగ్ ఇంటూ ద ట్రాప్.
ఆఫ్ ఈ ట్రేడింగ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి హయ్యర్ రిటర్న్స్ తెచ్చేసుకుందాము అని చెప్పి ఈ విధంగా వీళ్ళు చేసిన మిస్టేక్స్. అంటే ఎక్కడ చూసినా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే చాలా రిస్కీ అయిపోయాయండి. నౌ డేస్ ఇట్స్ నాట్ సో ఈజీ టు క్రియేట్. అంటే ఎంట్రీ ఈజీయే, ఎక్కడో దగ్గర 5,00,000 పెట్టేస్తున్నాము, 10,00,000 పెడుతున్నారు, ఏదో ఒకటి ఎంట్రీ తీసుకుంటున్నారు. బట్ ఎగ్జిట్ అనేది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళ జర్నీ ఉండట్లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది అంత పీస్ఫుల్గా ఉండట్లేదు. సో దీనికి మనం ఏం చేయొచ్చు? సో అంతా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అమౌంట్ అంతా కూడా ఒకటే దాంట్లో. ఇప్పుడు మనకి ఫోమో, ఈ గోల్డ్ సిల్వర్ ఫోమో వచ్చింది, మీరు అంతా చూసే ఉన్నారు కదా. ఇక ఎవరిని చూసినా ఈ గోల్డ్ సిల్వర్లో, లేదు అంటే రియల్ ఎస్టేట్లో ఒక టైంలో పెట్టారు. సో ఇప్పుడు దుబాయ్లో చూసారు కదండి ఏం జరిగిందో, మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనం ఫోమోలో కాకుండా ఎనీథింగ్ మనకి ఏంటంటే, మనకి ఎంతవరకు ఎంత పర్సంటేజ్ మనం అందులో ఇన్వెస్ట్ చేయాలి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ఫార్మ్డ్గా రిస్క్ టేకింగ్ ఎబిలిటీని మనం అర్థం చేసుకొని పేషెన్స్గానే ఉండాలి. మరీ గ్రీడీగా ఎప్పుడైతే మీరు 30% ఎక్స్పెక్ట్ చేశారో, సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ రిస్క్ అనేది ప్రతి ఒక్క, అంటే హయ్యర్ రిటర్న్ ఈజ్ హయ్యర్ రిస్క్. అవును. అది మీరు అక్కడ మీరు రిస్క్ లేదని ఎవరైనా చెప్తే మీరు నమ్మకూడదు. ఎట్లా నమ్ముతారండి? అక్కడ అంత రిటర్న్ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ రిస్క్. లేదు మేడం అసలు ఇందులో ఏం రిస్క్ ఉండదు, మీకు 20% ఈజీగా వచ్చేస్తుంది, 25% ఈజీగా వస్తుందంటే ప్లీజ్ డోంట్ బిలీవ్. రిస్క్, ఆ రిటర్న్ ఉంది ఎక్కువ ఇచ్చారు అంటేనే అక్కడ రిస్క్ ఉందనేది మీనింగ్. సో దీనికి ఏంటంటే ఇక వాల్టిలిటీ, ఇక్కడ మార్కెట్‌కి వచ్చిన తర్వాత మీరు చూసారు కదా, టూ మచ్ ఆఫ్ వాల్టిలిటీ స్టాక్ మార్కెట్‌లో, అంత అన్‌సర్టనిటీ. సో దీనికి ఇంకా ఏదైనా మంచి ఆప్షన్స్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ అండి, ఎవరైనా ఒక స్టేబుల్ రిటర్న్ కావాలి. మాకు 10% చాలు మేడం, మాకు ఈ స్కీమ్స్ వద్దు, ఈ ఎక్కువ రిటర్న్స్ వద్దు, ఈ మార్కెట్ వాల్టిలిటీ వద్దు అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి కొంత అమౌంట్ డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు, అంటే ఓన్లీ సీనియర్ సిటిజన్స్ అనే కాదు, ఎవ్రీవన్ అండి, ఎవ్రీవన్ హ్యాస్ టు కీప్ ఇట్ సమ్ అమౌంట్ ఫర్ స్టెబిలిటీ అనేది ఉండాలి. ఎందుకంటే మన లైఫ్లో చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి. మేబీ జాబ్ పరంగా కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్కమ్లో జరుగుతూ ఉంటాయి. మీరు ఇలా తెచ్చిన ప్రతి అసెట్ని గ్రోత్ అసెట్లలోని, లేకపోతే రిస్కీ అసెట్స్లో మొత్తం, అంటే రిస్కీ అసెట్స్ అంటే ఈ గోల్డ్ సిల్వర్ కూడా ఈ మధ్య రిస్కీ అయిపోయాయి. అవి కూడా సేఫ్గా ఏం కనిపించట్లేదు, అక్కడ కూడా టూ మచ్ ఆఫ్ వాల్టిలిటీ. ఎలా మనము రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ సిల్వర్, లేకపోతే ఈ స్కీమ్స్, మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్స్ అని కాకుండా కొంత అమౌంట్ మనకి కొంత డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవాలండి. ఇందులో మనకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ బాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, అలానే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన కొన్ని బాండ్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ మీకు ముందుగానే చెప్పేస్తారు. 9% ఇస్తాము, 10% అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా బెటరే కదండి. అవును. సో బ్యాంక్లో మీకు ఎట్లా అయినా వాళ్ళు అన్ని కట్ చేసుకొని 6%, 5% ఇస్తారు కాబట్టి, సో ఇక్కడ 9%, 10% వచ్చినా యూ కెన్ గెట్ అట్లీస్ట్ 100%, 70% ఎక్స్ట్రా మనకి రిటర్న్ వచ్చినట్టే. సో ఈ బాండ్స్ని మీరు కొంచెం రిలై చేయొచ్చండి. అలానే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకి డెట్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకి ఈ పర్టికులర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉన్నాయి. ఈ హైబ్రిడ్ అగ్రెసివ్ ఫండ్స్ కానీ, హైబ్రిడ్ లేకపోతే మనకి డెట్ ఫండ్స్ కానీ, ఇలాంటి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయండి. కొంత అమౌంట్ మీరైతే ఖచ్చితంగా, అంటే మీరు గ్రోత్ అసెట్స్లో ఉండొచ్చు, బట్ అవేంటంటే అవసరానికి యూజ్ అవ్వవు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టారండి, ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు అమ్మేయాలంటే అసలు కొనేవాళ్ళే లేరు బయట, అవును. ఎవ్వరు కొనడం లేదు అసలు. ఇప్పుడు నాకు కావాలి అంటే అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. అలానే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎక్కడో కొన్నారు, ఇప్పుడు అది వాల్యూ కూడా తగ్గింది. అలానే మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూస్తే అదేం పెద్ద రిటర్న్స్ రాలేదు. సో ఇక్కడ మనకి ఏదైనా అవసరం అయితే అమౌంట్ కొంత ఉండాలి కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు కీప్ అట్లీస్ట్ 20% మీరు ఇలాంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో మీకు కావాలి అంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మనకి డైరెక్ట్గా మనకి ఐపీఓ లాగా ప్రైమరీ మార్కెట్లో కూడా కొత్త బాండ్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మ్యామ్? 9 to 11% వరకు 9 to 11. మనకి వ్యారీ అవుతూ ఉంటుందండి. మీరు కొంచెం, అంటే ఇది రేటింగ్ మీద ఉంటుంది. సో ఈ రేటింగ్ బట్టి మీకు పర్సంటేజ్ అనేది హైలీ, ఇప్పుడు AAA రేటింగ్ అనుకోండి 9%, Okay. 8% వస్తుంది. కొంచెం రేటింగ్ తగ్గింది అనుకోండి యూ విల్ గెట్ 11%, 12% కూడా మీకు మంచివి మీకు, అంటే కొంచెం రేటింగ్ తగ్గానే మీకు రిటర్న్స్ కూడా 11-12% కూడా వస్తాయి. బట్ ఏంటంటే ఫిక్స్డ్, ఇక తగ్గదనమాట. అంటే ఇక ఆ పర్సంటేజ్ అనేది మీకు పే చేస్తారు. సో అలాంటి రేటింగ్ ఉన్న బాండ్స్ని మనము తీసుకోవచ్చు. ప్రైమరీ మార్కెట్లో మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా సెకండరీ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. వాటికి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. బట్ ఏంటంటే
మల్టిపుల్స్ తీసుకోవాలి. అంటే 50,000, 1,00,000 మల్టిపుల్స్ ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మన షేర్స్ ప్రాఫిట్ లాగా గమనించాలంటే. అది మనం ఒకేసారి ఒక 5 lakhs ఉందంటే దాంట్లో పెట్టుకోవచ్చు. మీకు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ కావాలి. ఎవ్రీ ఇయర్ నాకు కొంత ఇన్‌కమ్ వచ్చేయాలి. లేదు ఎవ్రీ క్వార్టర్ నాకు ఇన్‌కమ్ వచ్చేయాలంటే కూడా మనకొచ్చేస్తుంది. ఓకే. లేదు మనకి డైరెక్ట్‌గా 5 years మెచ్యూరిటీ తర్వాత కాంపౌండింగ్ అయ్యి మనకి ఎక్కువ రిటర్న్ రావాలి అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ అలా అయితే టాక్స్ పడుతుంది మ్యామ్ ప్రాఫిట్ మీద. అదే అంటే మనకిప్పుడు మీరు బ్యాంకుల్లో ఎఫ్‌డి ఎంతైతే పెట్టుకున్నారో, ఎంత టాక్స్ పడిందో ఇక్కడ కూడా అంతే టాక్స్ పడుతుంది. సో, అక్కడైనా మనకి బ్యాంకుల్లో ఎఫ్‌డిలో కూడా టాక్స్ పడకుండా ఏముండదు. బట్ నౌ ఏ డేస్ ఎవరికైనా 12 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంది కదండీ! సో, 12 lakhs వరకు 12 lakhs లోపు ఉన్న వాళ్ళెవరు కూడా ఈ టాక్స్ గురించి పెద్దగా ఇన్‌కేస్ వర్రీ సాలరీడ్ ఎంప్లాయీస్ అవ్వాల్సిన అయ్యుండి వాళ్ళు దాని మీద రావాలి అనుకుంటే దాన్ని ఇలా మీరన్నట్టు సెమీ ఆ! తీసేసుకుంటే మధ్యలో అవును. తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ కింద కూడా పెట్టుకోవచ్చు కదా! ఇన్వెస్ట్‌మెంట్ మీద పెట్టుకోవచ్చు. లేదు మీ వైఫ్ మీద కూడా ఇప్పుడు తనకి ఇన్‌కమ్ తక్కువ ఉందనుకోండి. తన పేరు మీద కూడా బాండ్స్ తీసుకుంటే దాని మీద తనకి 12 lakhs వరకు ఎగ్జంప్షన్ కదా! ఓకే. ఓకే. సో, యెస్. యెస్. అలా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తన మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిందనుకోండి. సో, యూ విల్ గెట్ టాక్స్ ఎగ్జంప్షన్ 12 lakhs వరకు ఉంటుంది. సో, యూ విల్ గెట్ టాక్స్ ఎఫెక్టివ్‌గా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో, దేర్ ఈజ్ సర్టెన్ అమౌంట్ ఇలాంటి అన్‌సర్టెన్ టైమ్‌లో ఒకవైపు వార్, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఎట్లా అంటే అట్లా ఒకేసారి ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదో ఒక రకమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వెళ్ళిపోతున్నాం. బట్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ, వెరీ టఫ్. ట్రూ. అంత ఈజీగా అయితే లేదండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఎవరైతే ఫైనాన్షియల్‌గా సౌండ్ స్టేబుల్ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతేనే సర్వైవ్ అవ్వగలరండి. ఎవరైతే ఫైనాన్షియల్‌గా స్టేబుల్ ఫౌండేషన్ లేని ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్‌లీ అంటే మనం తీసుకునే ప్రతి డెసిషన్ ఏవైతే కొంచెం సౌండ్ డెసిషన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కొంచెం సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. ఎవరైతే బ్యాడ్ డెసిషన్స్ తీసుకున్నారో, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా సఫర్ అవుతున్నారు. దట్ కుడ్ బి బయింగ్ ఎ ప్లాట్. అలాంటివన్నీ కూడా డెసిషన్సే కదండీ. బయింగ్ ఎ ప్లాట్, గోల్డ్ మనీ బ్లాక్ తీసేసుకొని అయిపోయి మనీ బ్లాక్ అయిపోతుంది. అలానే గోల్డ్ అయి తీసేసుకున్నారు. అక్కడ బ్లాక్ అవుతుంది. దాని మీద ఏం రిటర్న్స్ రావు. రెగ్యులర్ రిటర్న్స్ ఏమీ రావు. సో, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా చేసేసి ఇలాంటివన్నీ అంటే లేదు అంటే ఒక ఇల్లు తీసేసుకున్నారు. దాని మీద ఈఎంఐ కడుతూ ఉన్నారు. 1,50,000, 80,000 ఈఎంఐలు కడుతున్న వాళ్ళున్నారు. సో, ఇలాంటి డెసిషన్స్ తీసుకొని సఫర్ అవుతున్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. బట్ ఫైనల్‌గా మేము చెప్పేదేంటంటే ఎవరైతే గుడ్ డెసిషన్స్ మంచి సౌండ్ డెసిషన్స్ ఎవరైతే ఫ్యామిలీ అంతా కలిపి తీసుకున్నారో ఎందుకంటే ఇందులో అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫ్యామిలీలో మీరు డెసిషన్ తీసుకుంటే మీ పిల్లల మీద, వాళ్ళ చదువు మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద అందరి మీద కూడా మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఏవైతే మీ డెసిషన్స్ ఉన్నాయో రిగార్డింగ్ పర్సనల్ ఫైనాన్సెస్ ఒక్కసారి ఎక్స్‌పర్ట్స్‌తో కూర్చొని కన్సల్ట్ చేసి మాట్లాడి అప్పుడు అది మనకు సూటబుల్ అవుతుంది. అంతేగాని మా పక్కింటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు గోల్డ్ కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళు ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో జాయిన్ అయ్యారు స్కీమ్‌లో. ఇలా వాళ్ళు వీళ్ళు చేశారని మీరు చేశారంటే మాత్రం డెఫినెట్‌లీ ఇట్ విల్ బి గోయింగ్ టు బి అ వెరీ, వెరీ మ్యాసివ్ హిట్ అయితే జరుగుతుందండి. మీకు మీ సిట్యుయేషన్ మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా ఏది బావుంటుందో అదే చేసుకోండి. సో, దానికోసం మీరు కన్సల్ట్ అవ్వచ్చు. వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి టైంలో డెఫినెట్‌లీ ఇలాంటి బాండ్స్ మీరు ఏదైతే చెప్పారో అవునండి. ఈ ఉండాలి. ప్రొడక్ట్ అనేది డెఫినెట్‌లీ హెల్ప్స్ అన్నమాట. అవునండి. ముఖ్యంగా ఎవరైతే ఇండివిడ్యువల్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి. అవునండి. అండ్ ఇలాంటి ఒక ప్రొడక్ట్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు బహుశా. సో, దీని మీద మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నట్లయితే మీరు డెఫినెట్‌లీ మ్యామ్‌ని సంప్రదించవచ్చు. ఇక మీకున్న డౌట్స్‌ని మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.